వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గోచర రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ, ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా, ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా, జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకుని మన జన్మజాతకమే, జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలని తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారాలను చూసుకుంటాం. ఇప్పుడు మనకి దశలో దశలో బాగాలేవనుకోండి, సో గోచారంలో దశ బాగుందనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. అమ్మ, మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. ఎందుకంటే రవి అష్టమ స్థానంలో ఉన్నారండి. గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన విషయాల్లో వాటిలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో వీళ్ళకి. మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతి విషయంలో ఆర్థికంగా బాగుంది అని ముందుకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అష్టమ రవి ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. మరి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు? కుజుడు ఆయనకి ఇప్పుడు మకర రాశికి కుజుడు అనేది ఫేవరబుల్, కాకపోతే మిథున రాశి ఉన్నారు కనుక కొంచెం ప్రతికూల ఇబ్బంది పడతారు. కానీ 6వ స్థానంలో కుజుడు కంటే కొన్న అష్టమ స్థానం రవి ఇప్పుడు బలంగా ఉన్నారు కనుక అష్టమ స్థానం రవినే చూసుకోవాలి మనం. మిగతా గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు బాగానే ఉంటుందన్న, అది ఇబ్బంది ఏమి ఉండదు. శుక్రుడు వల్ల భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ ఆయన మకర రాశి వాళ్ళకి పెద్ద ఫేవర్ అని కాదు చెప్పలేము, అలాగే అన్ఫేవర్ అని చెప్పలేము, మధ్యస్థంగా ఉంటాడు ఆయన. సో అందువల్ల శుక్రుడు ఒక ఫలితాల కంటే కూడా మనం ఆలోచించాల్సింది అంటే రవి ఒక ఫలితాలు ఎక్కువగా ఆలోచించాలి. రవి బుధుడు కలిసి ఏంటంటే మన బుద్ధి ఎక్కడైతే పక్కదారి వెళ్తుందో, సరైన సమయానికి నిర్ణయం తీసుకోలేకపోతామో, అలాగే సంబంధించిన విషయాలు మనుషులతో సంబంధ బాంధవ్యాలతో కలిసే విషయాల్లో అధికారంగా వచ్చే ఇబ్బందులు అన్ని కూడా రవి బుధుడు ఇద్దరు కలిగిస్తారు. వీరిద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది అనుకుని ముందుకు వెళ్ళడానికి లేదు, ఏదో ఒక టైంలో మనం మిస్టేక్స్ చేయగలుగుతాం, దానివల్ల ఇబ్బంది పడతాం. సో ఎటువంటి ఇబ్బంది పడతాము అంటే అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, తెలియని ఒక వ్యాధి బయటపడుతుంది. ఎందుకు? అది షష్టమ స్థానం కుజుడు ఉన్నారు కనుక. సో రుణబంధాలు అన్ని విముక్తి కలుగుతాయి ఆ విషయంలో. అలాగే తర్వాత మనకి ఎప్పటి నుంచి శత్రువులు, అంతర్గత శత్రువులు బయటపడే అవకాశం ఉంది. సో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే శత్రువులు వీళ్ళే అని మనకి గుర్తించగలుగుతాం. సో వీళ్ళే మన ఇప్పటి నుంచే ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ వల్లే మనం కష్టపడుతున్నాం అని తెలుస్తుంది ఒకటి. రెండు ఏంటంటే రుణ అనుబంధాలు, అంటే ఎప్పటి నుంచో రుణం ఎప్పటి నుంచో వాళ్ళకి తీర్చాలనుకో తీర్చే అవకాశం వస్తుంది, అయితే వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇప్పించే అవకాశం ఉంది. సో ఈ రెండు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కుజుడు వల్ల జరిగేది. సో ప్లస్ వచ్చేసి శత్రువులు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం,
మైనస్ వచ్చి ఒక ఒక విధంగా రుణం తీర్చుకోవడం, రుణం పడడం, ఈ రెండు జరుగుతాయి. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ప్రతి రాశిని ఎఫెక్ట్ చేస్తూనే వస్తుందా ఖచ్చితంగా కదా. ఈ మాసం అంతా కూడా? ఈ మాసంలో అందరికీ అది ఇబ్బంది పడతారు ఆయన ఏ స్థానంలో ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే కుజుడికి అది కంఫర్టబుల్ ప్లేస్ కాదు. ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషి కంఫర్టబుల్ గా ఉన్నారు, సో అంత ఇబ్బంది పడ్డారు. అన్కంఫర్టబుల్ గా ఉన్నారనుకోండి, ఆ అన్కంఫర్టబుల్ చూపిస్తారు కదా. సో ఎవరు కనిపిస్తే వాళ్ళు చూపిస్తుంటాం. ఇప్పుడు జనరల్ గా నచ్చలేదు అనుకోండి, ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాకు ఇది నచ్చలేదు, ఈ ప్లేస్ మాకు నచ్చలేదు, ఇబ్బంది పడుతున్నాం ఏమని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే కాపాడండి, మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటారు. అలా అనమాట. కుజుడు ఏంటంటే అలా అడిగే ప్లానెట్ కదా ఆయన. సో అందుకే ఈగో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆయనకి. సో అగ్రెసివ్ గా ఆరాటం, పోరాటం, శక్తులన్నీ ఎక్కువ అనమాట ఆయనకి. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఎవరు కనిపిస్తే వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ చతుర్థ స్థానంలో ఉంటే చతుర్థ స్థానంలో ఇబ్బంది, సప్తమ స్థానం ఇబ్బంది, అష్టమ స్థానం ఉంటే అష్టమ స్థానం ఇబ్బంది, సిక్స్త్ హౌస్ లో ఉంటే ఆ షష్టమ స్థానం ఇబ్బంది. ఇలా ప్రతిదీ ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మకర రాశికి ఉచ్చస్థానం కుజుడికి అక్కడ. సో అందులో ఉచ్చస్థానం ఆయనకి. సో ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వాలి. అందువల్ల ఏంటి, 6వ స్థానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రుణాలు ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్పిచ్చేస్తాడు ఆయన వచ్చి. ఎప్పటి నుంచో అంతర్గత శత్రువు వీళ్ళకి ఉన్నారో అది చూపిస్తాడు, వీళ్ళే మీ శత్రువులు అని చెప్పేసి. అదొక హెల్ప్ అవుతుంది వీళ్ళకి. మూడోది ఏమవుతుంది అంటే, మామూలుగా జనరల్ గా మన బాడీలో ఉండే తత్వము, ఉండే ఎనర్జీస్ బట్టి మనకి ఏ రోగం లేదనుకుంటాం. మకర రాశి వాళ్ళు జనరల్ గా హెల్దీగా అనుకుంటారు వాళ్ళు. ఆ రోగాన్ని బయటపెట్టుకుని ఆయనే. అది మైనస్, అది ప్లస్ అనుకోవచ్చు. కానీ రోగం బయటపడితే దానికి మందు వాడతాం. కానీ కాకపోతే ఏంటంటే ఈ టైంలో అష్టమ రవి ప్లస్ కుజుడు ఇద్దరు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో దానివల్ల ఏంటంటే ఆ రోగం బయట రావడం, ఆ మందు దొరకపోవడం, అది కొంచెం టెన్షన్ పెడుతుంది. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళు ఈ టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? తప్పకుండా వీళ్ళు హనుమాన్ చాలీస, ఆంజనేయ ప్రదక్షిణాలు ఎప్పుడు కూడా వీళ్ళు కాపాడుతారు. అది వదలకుండా చేయాలి వీళ్ళు. సో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ప్రార్థన చేస్తారో ఆటోమేటిక్గా మనకి 5 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. సో రాహు, శని భగవానుడు, తర్వాత కేతువు, కుజుడు, మళ్ళీ శుక్రుడు, వీళ్ళందరూ కూడా ఆంజనేయ ప్రార్థన చేయడం వల్ల అనుకూలంగా మారుతారు వాళ్ళు. సో రవి ఆటోమేటిక్గా అనుకూలంగా మారుతారు ఆంజనేయ ప్రార్థన చేయడం వల్ల. ఇవి చేయాలి ఖచ్చితంగా. హనుమాన్ చాలీస చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇది గోచార ఫలితాలు. మనం పర్సనల్ గా తీసుకొని దీన్ని నిజంగా ఇలాగే అవుతుందా అని లేదు. మన జన్మజాతకంలో ఏముంది, జన్మజాతకంలో యోగిస్తూ కనిపిస్తూ ఉంటే కనిపిస్తే అది అక్కడ వాళ్ళ జన్మజాతకం కుజుడు బాగుండి, కుజుడు మంచి స్థానంలో ఉంటే ఈ గోచార ఫలితం అనేది 10% వీళ్ళకి ఎనర్జీస్ పనిచేస్తారు కదా, దాని మంచి టెన్షన్ పడట్లేదు. ఇది గోచార ఫలితాలు ఎప్పుడు కొన్నా పర్సనల్ గా తీసుకోకూడదు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.